ఈయన షెడ్యూల్ ఏమంటే ఇస్తాడు, ఎందుకంటే ఈ షెడ్యూల్ ఇస్తే పొద్దున్న 10 గంటలు లేస్తాడు. లేచే టైము, తాగే టైము, తినే టైము, పండే టైము, టైం పాస్ చేసిన గవే షెడ్యూల్ వస్తాయి రోజు అవుతుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా ఇలా వ్యవహరిస్తూ ఉద్యోగస్తులను ఉపాధిదారులు ఇబ్బంది పడుతూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కనీసం వాళ్ళ సమస్యలు వినకుండా ఒక పద్ధతి ఒక ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు రోజు మాట్లాడడం కారణం అదే. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ డిప్రెషన్ పోతున్నారు అందరూ కూడా. డిప్రెషన్ అనారోగ్యం గురవుతున్నారు చాలా మంది. మహిళ ఇక్కడ పోయి మూతార లాస్ట్ బాటలో పడ్డది, ఏడుస్తుందా నేను ఆ వీడియో చూపండి మీడియా సమావేశాల్లో. ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులలో ఏమొచ్చింది, దాన్ని ఏం పేర్కొన్నారు, నువ్వు 36 నెలల పాటు ఎందుకు టైం పాస్ చేసినావు, ఆధార బాధారగా దానికి అనుగుణంగా 371 జీవో ఎందుకు జారీ చేసినావు, దానివల్ల కనీసం సమస్యలు ఎందుకు తెలుసుకుంటావు, నీకు వచ్చిన రిక్వెస్ట్లను దరఖాస్తులను ఎందుకు పరిశీలిస్తలేవు, సీనియారిటీ లిస్టు ఎందుకు నెగరలేదు, ఎందుకు తప్పుదలగా ఉన్నది. వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, నువ్వు స్పందించకుంటే నువ్వు స్పందించే విధంగా ఆందోళన చేస్తాం, మేము పక్కా చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవకాశం మాకు ఇవ్వకు. మీరు రాజకీయం కోసమో మైలేజ్ కోసం మేము పనిచేస్తలేము. నువ్వు రాక్షసంగా మానవత్వం లేని మానవ మృగంగా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తులకు అండగా ఉంటుంది. సరే, అందరికీ న్యాయం చేయాలంటున్నాం మనం, అందరికీ న్యాయం చేయి, ఎవరికి ఇబ్బంది కాకుండా చేయి, దానికి మనం సహకరిస్తాం, తప్పకుండా సహకరిస్తాం. కాబట్టి వెంటనే 317 జీవోను వెంటనే ఆపేసాయి, నీ ప్రక్రియ ఆపేసాయి, శాస్త్రంగా తయారు చేయను, సీనియారిటీస్ చేసుకో, ఉపాధిని చర్చించు, నాయకులతో చర్చించు, వాళ్ళ సమస్యలు విను. అప్పటి వరకు వెంటనే దీన్ని నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. తప్పకుండా దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అవకాశం మాకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న సమస్య లేదు, సమస్య ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ. నిరుద్యోగ యువత ఉద్యమించడానికి సిద్ధమయ్యారు, ఉద్యోగులు ఎక్కడానికి సిద్ధమయ్యారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ప్యాడీ ఇష్యూ అంటే వచ్చింది. ఏం ఇష్యూ చెప్పాలి రాష్ట్ర ముఖ్య ఇష్యూ ఎక్కడ చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం కొంటలేదు అన్నాడు, కొనాని ఇక్కడ ఇప్పిందా అని చెప్పి అడిగిన, చెప్పాలి కొనానికి నువ్వు ఇప్పిందా, ఎక్కడ చెప్పలే. రాజ్యసభలో మా పీయూష్ గోయల్ గారు క్లియర్గా చెప్పారు, రా రైస్ పక్కాగా ఉంటాం, రా రైస్ పక్కాగా ఉంటాం, కొనడానికి మేము సిద్ధము. కొనేదే కేంద్ర ప్రభుత్వమే, ఈయన కొనేదే ఈయన కొంటాడు. ఏమన్నా అందులో 7 సంవత్సరాలు అబ్బబ్బబ్బ ప్రతి పండించిన ప్రతి గింజ నేనే కొంటాను. ఇక కోతలు కోసి వరి కోత లేకపోతే ఈయన కోతలు ఆపుతలేడు. నేనే పండించిన ప్రతి గింజ కొంటాను. ఇలా ఏమేయాల మళ్ళా, ఇలా కనీసం దీని ద్వారా రైతులకు ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వమే కొంటది. తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ కూడా కేంద్రానియే, ఇంత జరిగే అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులే, అమలే సంక్షేమ పథకాలను కేంద్రమే అన్నట్టు విషయాన్ని దీని ద్వారా స్పష్టమైంది. అలా రా రైస్ కొంటా అని చెప్పన్నాం, దాన్ని బాయిల్ రైస్ తీసుకొచ్చాడు. బాయిల్ రైస్ ఇవ్వని చెప్పి ఈయనే రాయించాడు, అగ్రిమెంట్ రాయించింది. నేను తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్ రైస్ ఇవ్వా, ఎందుకు రాసిన విషయం కూడా ఎప్పుడు రాయించాడు. రాసిన కనీసము ఆ విషయాన్ని బయటపెడతలేడు, ఆ విషయాన్ని ఇంతవరకు బయటపెట్టలే. నేను బయట పెట్టే వరకు కూడా బయటపెట్టలే ఆయన. నేను అడిగినా, నువ్వు ఎందుకు రాసిస్తున్నావు బాయిల్ రైస్ అని చెప్పి ఎందుకు రాసిస్తున్నావు, నువ్వు నీకు తెలంగాణ రైతాంగం ప్రేమ ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో బాయిల్ రైస్ వస్తుంది కదా, మనం ఎందుకు రాసిస్తున్నావు నువ్వు అలా మెడ మీద కట్టబెట్టాడు నాకు పోటుగానికి. నేనే తోపోడు అంటాడు కదా, నన్ను ఎదిరించోడు ఎవడు అంటాడు ఈయన. మనం ఎందుకు రాసినావు, మెడ మీద కత్తిపెడితే రాశాడు. ఇంటే నమ్ముతాడు ఎవడన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న స్థాయి దిగదాచుకొని మెడ మీద కత్తి పెడితే రాసినా అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది ఆలోచించండి ఒకసారి.
సంవత్సర ప్రణాళిక ఇస్తలేదంటే నువ్వే 60 లక్షల మెట్రిక్ టన్నులకు అగ్రిమెంట్ చేసుకుంటుంది, మళ్ళీ 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటివి, మళ్ళీ 6 లక్షలు అంటివి. నీకే సంవత్సర ప్రణాళిక లేదా? ఎంత పంట వస్తుందో నీకే తెలియదా? సంవత్సర ప్రణాళిక అంటావు, నీ 60 లక్షల మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ కొనుక్కుంటే అప్పుడు నువ్వే అంటావు కదా సంవత్సర ప్రణాళిక, నువ్వే అంటావు కదా అప్పుడు. కాబట్టి రేసు ఎట్టి పనులు కొంటామని చెప్పినాం, పక్కా కొంటాము. వీళ్ళు రాసిన లెటర్కు మేము రాసిన లెక్క రాసినాము, అంతకుముందు సెప్టెంబర్ రాసిన లెక్క ఉత్తర రిటర్న్ లెటర్ వస్తే, ఎందుకంటే వీళ్ళకి అలవాటు వీళ్ళకి ఏంటంటే ముఖ్యమంత్రికి రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. ఏ లెటర్ రాసినా ఆ చెత్తలో పడేసిన ఒక్కరి రిప్లై రాదు, ముఖ్యమంత్రి ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇయ్యడు. అక్కడ మా ప్రభుత్వము ఒక జవాబుదారితంగా వివరిస్తుంది ప్రభుత్వం. మా ప్రియతమ ప్రధాని మోడీ గారు ఇదే ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తాడు, దాని ఏదో భయపడి బెదిరించి అపాయింట్మెంట్ ఇస్తాడు. మా మంత్రులందరూ కూడా అందరి మంత్రులు కలుస్తారు, అన్ని రాష్ట్ర మంత్రులు కలుస్తారు, అందరిని కలుస్తూ ఉంటారు. అక్కడ పద్ధతి ఉంది ఆడ, ఇక్కడ ఏం అలవాటు లేదు వీళ్ళకు. టక్కన మంత్రులు అపాయింట్మెంట్ కానీ మేము మంత్రిని కలిసాము, లెటర్ ఇచ్చాడని చెప్పి ఆ లెటర్ బెదిరించి వాళ్ళకి ఇచ్చాడు. అంటే వీళ్ళు పార్లమెంట్లో ఆందోళన వీళ్ళు పడుచుకోవాలి, వీళ్ళు ఎందుకు చేస్తారు ఎవరికి అర్థం కాలే. పార్లమెంట్లో వీళ్ళు ఆందోళన చేస్తే ఎందుకు చేస్తారు ఎవరికి అర్థం కాలే. అందరూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనుకున్నారు, ఒర్రీ సపరంగా వచ్చారు. వాళ్ళకి ఇలా ఫంక్షన్లు బాగున్నాయి వచ్చేసారు. సెంట్రల్ హాల్లో క్యాంటీన్ అన్నమాట, క్యాంటీన్లో ఛాయ్ తాగుతారు, క్యాంటీన్లో టిఫిన్ చేస్తారు, క్యాంటీన్లో పోలో కలిసి మాడుకుంటారు. ఇంకా క్యాంటీన్లో ఫోటోలు దిగిరు వీళ్ళు, క్యాంటీన్లో పెళ్లి పోయినట్టే ఫోటో దిగిరు. పార్లమెంట్లో ఆందోళన చేసామని చెప్పి పేపర్ ఫోటో ఇచ్చారు. నేను బయట పెట్టడానికి మళ్ళీ ఇవ్వలేదు బయటికి. వాళ్ళు పార్లమెంటు అంటే తెలియదు, క్యాంటీన్ అంటే ఏంటో తెలియదు. వీళ్ళు ఎవరికి ఎందుకు చేసారో అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏం చేసాడు, మీరు మీతో ఏం కానీ చాలా వాపసు వచ్చేసారని చెప్పని వాపసు వచ్చేసారు. కాబట్టి సమస్య లేని సమస్యను సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యల విషయంలో, నిరుద్యోగ సమస్య విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా మళ్ళీ ప్యాడీ అని చెప్పి ఇవాళ కొత్త సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సమస్య లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. దేశంలో అనేక రాష్ట్రాల్లో పడిస్తున్నారు. ఉత్పత్తి 7వ స్థానం అన్నది, ప్రొక్యూర్మెంట్ నెంబర్ 1 స్థానం అన్నది. 7 రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? ప్రొక్యూర్మెంట్ లేదంటే నీకే అవకాశం ఇస్తున్నావు, 50% నిజంగా నువ్వే చెప్తున్నావు కదా. సమస్య ఏదంటే ఏ సమస్య కేంద్రం కొన అంటుంది, సమస్య తీసుకొస్తున్నాడు. మరి నువ్వు చేపట్టినట్టు ఆందోళనలో ఒక్క రైతన్న పాల్గొన్నాడా? వాళ్ళ కేసీఆర్ డౌన్ వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే కేసీఆర్ డౌన్ అంటున్నారు. కానీ ఇక్కడ సమస్య లేదు, రైతులకు వాస్తవ విషయాలు తెలుసు. మోడీ మా ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద రైతులకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వమ్మయ్యేది. తప్పకుండా పరిశీలిస్తాం. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శాంక్షన్ చేసింది పాపం. నేషనల్ హైవే ఆయనే చేసింది పాపం. గ్రామీణ సడక్ యోజన ఆయనదే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ కూడా ఈయనదే, రైల్వే నిర్మాణ అన్న కూడా ఈయనే, కేఎంసీ హాస్పిటల్ కూడా ఆయనదే. పెడతారు మేము కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు. దాన్ని శ్మశాన వాడికల్లా ఫోటో పెడతారన్న ఎవడైనా, ఆవిడ ఫోటో పెట్టుకుంటారు. దాని పింకలు వేస్తారు, అదే జనం నవ్వుతున్నారు అని కూడా సోయలేదు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.